కొంతమందిలో ఉండే ప్రశ్న ఏంటో తెలుసా? ఎంతకాలం మేము ఇంకా వెయిట్ చేయాలి? ఎంతకాలం మా జీవితంలో ఒక అద్భుతం కోసం కనిపెట్టాలి? ఎంతకాలం నా భర్త మార్పు కోసం ఇంకా నేను ప్రార్థన చేయాలి? ఎంతకాలం నా భార్యలో మార్పు కోసం ప్రార్థన చేయాలి? ఎంతకాలం నా పిల్లలలో మార్పు కోసం నేను ప్రార్థన చేయాలని సాక్ష్యాలు చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు. కానీ క్రింద ఉన్న వాళ్ళు రకరకాల అభిప్రాయాలు, రకరకాల పరిస్థితులు, ప్రశ్నలు చాలా మందిలో ఉంటాయి. హౌ లాంగ్ షుడ్ ఐ వెయిట్ అని. ఎంతకాలం అని మనం దేవుణ్ణి అడగక మునుపు, అలాగే మానవుడు దేవుణ్ణి అడిగాడు ఎంతకాలం అని అడిగితే, నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్పు అని వారు అడిగిన ప్రశ్నకు యేసు ప్రభు ఏ విధంగా సమాధానం చెప్పారో ఆ వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. బట్ బిఫోర్ దాట్ దేవుడు కూడా మనల్ని అడుగుతున్నాడు ఎంతకాలము అనే ప్రశ్న ఆయన అడిగాడు. కీర్తన గ్రంథం 4వ కీర్తన 2వ వచనం చదివితే, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మారుస్తారు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు. ఇక్కడ దేవుడు మనుషులందరిని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఎంతకాలము వ్యర్థమైన వాటిని ప్రేమించెదరు. ఆ ప్రశ్న ఒకసారి మనం చూద్దాం. దేవుడు అడుగుతున్న ప్రశ్న మనం అడుగుతున్నాం, ఎంతకాలం మమ్మల్ని సందేహపడతావు నాయన? ఎంతకాలం మా జీవితంలో అద్భుతాలు చేయకుండా ఉంటావు? ఎంతకాలం మమ్మల్ని దర్శించకుండా ఉంటావు? ఎంతకాలం మమ్మల్ని స్పష్టతలో నడిపించకుండా ఉంటావు అని మనిషి అడుగుతుంటే, దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? ముందు దీనికి సమాధానం చెప్పు. ఎంతకాలము మీరు వ్యర్థమైన వాటిని ప్రేమించెదరు అనే మాట. ఎంతకాలం మీరు అబద్ధమైన వాటిని, సత్యము కాని వాటిని, దేవుని వాక్య విరుద్ధమైన వాటిని వెదకెదరు అనే ప్రశ్న దేవుడు వేస్తున్నాడు. ఈరోజు ఈ ప్రశ్నకు మనం సమాధానం చెప్పాలి. ఎంతకాలం మీరు వ్యర్థమైన వాటిని ప్రేమిస్తారు? ప్రేమించడం తప్పు కాదు. ప్రేమ అనేది ఒక అద్భుతమైన ఎమోషన్. మనిషిలో ప్రేమ ఉండాలి, ఉంటుంది కూడా. అందును బట్టే ఎవరైనా మనల్ని ప్రేమించలేదనుకోండి, ఎందుకు నొచ్చుకుంటామో తెలుసా? మానవుడు డిజైన్ చేయబడిన విధానమే ప్రేమ అనే అంశంతో డిజైన్ చేయబడ్డాడు. అందును బట్టి ప్రేమకు నోచుకోనప్పుడు మనుషులు బాధపడతాడు. కారణం అంటే ఆ ప్రేమ అనే డిజైర్ మనిషిలో ఉంటుంది. మనం ప్రేమించబడాలని కోరుకుంటాం, ప్రేమించాలని కూడా ఆశపడుతుంటాం. ప్రేమించడం తప్పు కాదు, ప్రేమించబడాలని కోరుకోవడం తప్పు కాదు. కానీ మన జీవితాల్లో మనం చేసే పని ఏంటంటే, ప్రేమించకూడని వాటిని మనం ఏం చేస్తున్నాం? ప్రేమిస్తున్నాము. అబద్ధమైన వాటిని వెతుకుతున్నారు, కానీ వాటిని వెతికే పరిస్థితి మనలో ఉంటుంది. ప్రేమించాల్సిన వాటిని ప్రేమించకుండా ప్రేమించకూడని వాటిని ప్రేమించినప్పుడే మనిషి డ్రైన్ అవుట్ అయిపోతాడు, నిరుత్సాహానికి గురవుతాడు, నిరాశకు గురవుతాడు. ప్రేమించవలసిన వాటిని ప్రేమించినప్పుడు ఖచ్చితంగా వారి జీవితాల్లో విజయాన్ని సాధిస్తారు, ఉన్నతమైన స్థితికి వస్తారు. ఈ రోజుల్లో చాలామంది ప్రేమించకూడని వాటిని